హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం ప్రతి ఒక్కరికి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ వచ్చేసి బయాలజీ మెథడ్స్ నుంచి క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. జీవశాస్త్రం, బోధన అభ్యాస శాస్త్రం మెథడ్స్లో ఉన్న టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది అకార్డింగ్ టు సిలబస్. డిఎస్సి సిలబస్ని బట్టి ఒక 2-3 టాపిక్స్ అటు ఇటు అవుతాయి, కానీ మ్యాక్సిమం డిఎస్సి సిలబస్ అనేది అంతా కూడా చేంజ్ అవ్వదన్నమాట. ఈ క్లాసెస్ అనేవి బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఎస్సి అభ్యర్థులకు యూజ్ఫుల్ అవుతుందన్నమాట. చూద్దాం. విజ్ఞాన శాస్త్రం పరిచయం గురించి చూద్దాం. ఫస్ట్ దీంట్లో ఉన్నది ఫస్ట్ అధ్యయనం, అంటే ఫస్ట్ లెసన్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం పరిచయం. ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. ఇవన్నీ కూడా బిఎడ్ స్టూడెంట్స్కి, ఎవరైతే బిఎడ్ చేస్తారో తెలిసిందే కదా, ఉపాధ్యాయులు, ఛాత్రోపాధ్యాయులు అంటారు కదా, టీచర్ ట్రైనర్స్, వాళ్ళకి సంబంధించిన అనమాట బిఎడ్ స్టూడెంట్స్కి. సో పరిచయం అవన్నీ కూడా మనకు తెలిసిందే. టాపిక్ వచ్చేసేసి విజ్ఞాన శాస్త్ర అర్థం, విధుల గురించి చూద్దాం. విజ్ఞాన శాస్త్ర అర్థం, మీనింగ్ ఆఫ్ సైన్స్. వాట్ ఈజ్ సైన్స్? అసలు దాని యొక్క అర్థం ఏంటి అంటే, సైన్స్ అనే పదం లాటిన్ భాషలోని సైన్షియా లేదా సిరే అనే పదాల నుంచి వచ్చింది. సైన్స్ అనేది ఏ భాష నుంచి వచ్చింది అంటే లాటిన్ భాష నుంచి వచ్చింది. లాటిన్ భాషలో కూడా 2 భాషల యొక్క కలయిక ద్వారా ఈ సైన్స్ అనే పదం అనేది వచ్చింది. ఏంటి ఆ 2 పదాలు అంటే సైన్షియా అండ్ సిరే అనే 2 పదాలు. ఇది ఏ భాష అంటే లాటిన్ భాష. వాటి అర్థం ఏంటి? సైన్షియా అన్న సిరే అన్న దాని యొక్క అర్థం ఏంటి అంటే జ్ఞానం. సో సైన్స్ అంటేనే జ్ఞానం అన్నమాట. ఇది లాటిన్ భాష నుంచి వచ్చింది. దాంట్లో 2 పదాలు ఉన్నాయి. అది ఒకటి సైన్స్ అండ్ సిరే. ఈ రెండింటి యొక్క అర్థం ఏంటి? జ్ఞానం. జ్ఞానం అనే మాటను ప్రపంచంలో వివిధ భాషలు ఏంటి, వివిధ మాటలతో వ్యవహరిస్తారు. అవును, మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జ్ఞానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కన్సిడర్ చేస్తారు, ఒక్కొక్క పదాలను యూజ్ చేస్తూ ఉంటారు. అదే మన దేశం అంటే ఇండియాలో చూసుకుంటే వేద అంటే జ్ఞానం అని అర్థం. ఇండియాలో జ్ఞానాన్ని ఏమంటామండి? వేదాలు పఠించడం అని కూడా అంటారు కదా. అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించుకోవటం కూడా అవుతుంది. సో మన దేశంలో చూసుకుంటే జ్ఞానాన్ని ఎలా చూస్తారు అంటే వేద అంటే జ్ఞానంగా మనం ఇండియాలో కన్సిడర్ చేయడం జరుగుతుంది. వేద అంటే జ్ఞానం అని అర్థం. మన వేదాలు ఎంతో విలువైన జ్ఞానాన్ని మనకు అందించాయి. వేదాలు అనేవి చాలా విలువైన జ్ఞానాన్ని అందిస్తాయన్నమాట. విజ్ఞాన శాస్త్ర భావన ఏంటి అంటే, సాధారణ దృష్టిలో శాస్త్రజ్ఞానం అంటే ప్రయోగాలకు, పరిశీలనకు సంబంధించినది మాత్రమే. జనరల్గా మనం ఒక శాస్త్రజ్ఞానం అంటే ఏంటి, జనరల్గా ఎవరైనా ఏం చెప్తారు, అది దేనికి సంబంధించిన చెప్తారు? ప్రయోగాలకు ఆర్ పరిశీలనకు సంబంధించినదే శాస్త్రజ్ఞానం అని చెప్తారు. బట్ నిజానికి ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అంటే అది ఒక క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానం అన్నమాట. అది ఎలా పడితే అలా ఉండదు. అది ఒక ఒక ఆర్డర్లో ఉంటుంది. అలాగే అదంతా కూడా వ్యవస్థీకరించిన జ్ఞానం అన్నమాట. ఇది కరెక్ట్ ప్రాపర్ దాని యొక్క భావన. విశాల దృక్పథంలో ఆలోచిస్తే అంటే ఇదంతా కూడా మామూలుగా ఆలోచిస్తే, అదే ఇంకా దాని యొక్క పరిధిని పెంచుకుంటూ మనం కనుక విజ్ఞాన శాస్త్రం గురించి ఆలోచిస్తే, విజ్ఞాన శాస్త్రం అనేది మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్నట్టుగా తెలుస్తుంది. మన డైలీ లైఫ్లో విజ్ఞాన శాస్త్రాన్ని విరివిరిగా మనం యూటిలైజ్ చేసుకుంటాం, కానీ అది మనకు తెలియదు. ప్రతి విషయంలో కూడా విజ్ఞాన శాస్త్రం మన నిత్య జీవితంలో ఏమవుతుంది, పెనవేసుకొని ఉంటుందన్నమాట. నిజానికి విజ్ఞాన శాస్త్రం ఒక జీవన విధానంగా భావించవచ్చు. ఈ విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటంటే ఒక జీవన విధానం. ఒక మనిషి ఎలా ఉండాలి, తన సొసైటీలో జీవించడానికి ఎలా ఉండాలి, ఎటువంటి సిద్ధాంతాలను ఫాలో అవ్వాలి, ఎలా ఉండాలి, ఏ మెథడ్స్ని ఫాలో అవ్వాలి, ఏమిటి, ఇవన్నీ కూడా మనకి ఈ విజ్ఞాన శాస్త్రం అనేది నేర్పించడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రాన్ని వ్యవస్థీకృతమైన లోకజ్ఞతగా అర్థం చేసుకోవాలి. విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అంటే వ్యవస్థీకృత లోకజ్ఞత అన్నమాట. అంటే వ్యవస్థీకరించబడిన ఆర్గనైజ్డ్ కామన్ సెన్స్ అన్నమాట. కామన్ సెన్స్ అనేది ఉండాలి. ఆ కామన్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అది దేని ద్వారా వస్తుందంటే
లెర్నింగ్ ఆఫ్ సైన్స్, విజ్ఞాన శాస్త్రాన్ని ఎవరైతే లెర్న్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ కామన్ సెన్స్ అనేది వస్తుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అంటే కూడా వ్యవస్థీకృతమైన లోకజ్ఞతగా అర్థం చేసుకోవాలి. డైలీ లైఫ్లో ఏంటంటే నిత్య జీవితం అనేక అంశాలను మనం పరిశీలిస్తాము, అలాగే పరికల్పన చేస్తాము, జనరలైజ్ అంటే సామాన్యీకరణలు చేసి వాటిని ఏమని చేస్తాం, ప్రతిపాదిస్తాం. వాటిని సరిచేసి నిర్ధారించడం ద్వారా ఈ విజ్ఞానం బలపడిందనమాట. ఇది ఎలా బలపడింది, అసలు విజ్ఞాన శాస్త్రానికి ఇంత హైప్ ఎలా వచ్చింది, ఇది ఎలా అభివృద్ధి చెందింది అంటే ఫస్ట్ చేసింది ఏంటంటే నిత్య జీవితంలోని అనేక అంశాలే. ఇది ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చింది కాదు, మనం వాడంది కాదు, మన జీవితాల్లో తెలియంది కాదు. ఇవన్నీ కూడా జీవిత సత్యాలన్నమాట. నిత్య జీవితంలోని అనేక అంశాలను వీటన్నిటిని ఏం చేశారు, సైంటిస్టులు పరిశీలించి వాటి నుంచి కొన్ని పరికల్పనలు చేసి మళ్ళీ వాటిని జనరలైజ్ చేసి మనకు ప్రతిపాదించారు. తర్వాత వాటిని ఏం చేశారు, వాటిని సరిచూసి అంటే వాటిని మళ్ళీ ఎగైన్ అవునా కాదా అని సరిచూసి అప్పుడు నిర్ధారించారన్నమాట. అలా నిర్ధారించడం ద్వారా విజ్ఞానం బలపడింది. ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క విజ్ఞానం అనేది ఈ రకంగా బలపడింది. ఏదో పైపైన చేసింది కాదనమాట, ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకున్న అంశాలు కూడా కాదనమాట, నిత్య జీవితంలోని అంశాలని. అలాగే బలపడటమే కాకుండా ఇది అభివృద్ధి చెందటం కూడా జరిగింది, అంటే డెవలప్ అనేది జరిగింది. యథార్థమైన సాక్ష్యాలు, అసలు విజ్ఞాన శాస్త్రం సైన్స్ అంటేనేంటి, యథార్థంగా ఉండాలి, సాక్ష్యాలు ఉండాలి, అది ఎవిడెన్సెస్ అనేవి ప్రాపర్గా ఉండాలన్నమాట. సాక్ష్యాలను ఆధారం చేసుకొని విషయాలను ఏం చేస్తున్నారు, విషయ విపులీకరణే విజ్ఞాన శాస్త్రం. విపులీకరిస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో తీసుకునేవి కాదు, పైపైన చెప్పినవి కాదు, యథార్థమైన సాక్ష్యాలు, ప్రాపర్గా ఉన్న సాక్ష్యాల నుంచి మాత్రమే వాటిని బేస్ చేసుకొని వాటిని ఆధారం చేసుకొని విషయాలను విపులీకరించడమే విజ్ఞాన శాస్త్రం అన్నమాట. ఈ రకంగా ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అనేది మనం నివసించే మన విశ్వాన్ని వివరించే ఒక మార్గం. సో ఇదంతా కూడా ఏది వేరే కూడా కాదు, మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఈ విశ్వం గురించి వివరించడానికి ఆర్ తెలుసుకోవటానికి ఒక వే లాంటిది ఈ విజ్ఞాన శాస్త్రం. నిరంతరం ప్రకృతిని గురించి అన్వేషణలో శాస్త్రజ్ఞులు అనేక ప్రక్రియలు, పద్ధతులు, ప్రయోగాలు, ఆలోచన విధానాలు ఉపయోగించారు. నిరంతర ప్రకృతిని గురించి అంటే ఈ ప్రకృతి అనేది నిరంతరం ఉంటూనే ఉంటుంది, ఏది గతించినా కూడా ప్రకృతి అనేది ఉంటుంది. కాకపోతే కొంతమంది అంటున్నారు మానవ క్రియల వల్ల మనుషులు చేసే విపరీతమైన ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఈ ప్రకృతి అనేది నాశనం అవుతుంది అంటున్నారు, కానీ అది తర్వాత విషయం. ఇక్కడ ఏంటంటే నిరంతరం ప్రకృతిని గురించిన అన్వేషణలో, సో సైంటిస్టులకు ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఒక లక్షణం, వారి యొక్క లక్షణం ఏమిటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, నిరంతరం ప్రకృతిని గురించి ఏం చేస్తున్నారు, అన్వేషిస్తూ ఉంటారు. ఈ ప్రకృతిలో ఉన్న అనేకమైన సత్యాలను తెలుసుకోవటానికి వాళ్ళకి జిజ్ఞాస అంటారు కదా, అది ఎక్కువగా ఉంటుంది. దాని ఫలితమే రకరకాల వస్తువులను కానీ ఇప్పుడు మనం యూటిలైజ్ చేసుకునే హై టెక్నాలజీని వాడుతున్నాం కదా, అవన్నీ కూడా ఈ సైంటిస్టుల యొక్క జిజ్ఞాస ఫలితమే. వాళ్ళంతా కూడా ఈ ప్రకృతిని అన్వేషిస్తూ ఉంటారనమాట. నిరంతర ప్రకృతిని గురించి అన్వేషణలో శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో అనేక ప్రక్రియలు, పద్ధతులు, ప్రయోగాలు, ఆలోచన విధానాలను ఉపయోగించారు. సో వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, ప్రకృతిని అన్వేషిస్తూ ఉంటారు. ఎందుకు, సత్యాలను, యథార్థమైన సాక్ష్యాలను తీసుకొని కొత్త వాటిని కనుగొనటానికి. ఈ అన్వేషణలో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేక ప్రక్రియలను, ప్రాసెస్ను, మెథడ్స్ను, ఎక్స్పెరిమెంట్స్ను, వే ఆఫ్ థింకింగ్ను వీటన్నిటిని కూడా ఉపయోగిస్తారు. ఒకటి కాదు, అక్కడ వాళ్ళు ఏదైతే ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నారో, ఏ విషయం గురించి అయితే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించి ఒక ప్రక్రియను ఉపయోగిస్తారు. ప్రక్రియ పనికి రాకపోతే పద్ధతిని ఉపయోగిస్తారు, ప్రయోగాలను ఉపయోగిస్తారు, ఆలోచన విధానాన్ని మారుస్తారు. ఒకసారి ఇవన్నీ కూడా ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. వీటి ఫలితమే విజ్ఞాన శాస్త్ర విజ్ఞానం. ఇప్పుడు మనం ఏదైతే సింపుల్గా చదువుకుంటున్నామో ఈ సైన్స్ అనేది ఇంతమంది శాస్త్రజ్ఞుల యొక్క కృషి ఫలితం అన్నమాట. వీటన్నిటి ఫలితం కూడా ఈ ప్రక్రియలు, పద్ధతులు, ప్రయోగాలు, ఆలోచన విధానాలు అనేవి మనం చెప్పుకున్నంత సింపుల్గా ఉండవు అన్నమాట. వీటి యొక్క ఫలితమే నేడు విజ్ఞాన శాస్త్రం యొక్క విజ్ఞానం. విజ్ఞాన శాస్త్రాన్ని క్రమబద్ధం చేసిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానంగా చెప్పుకున్నాం. అవును,
ఇది ఒక క్రమబద్ధీకరించిన వ్యవస్థీకరించిన నాలెడ్జ్ అనమాట. సంపాదిత జ్ఞానం, ఏదైతే మన జ్ఞానాన్ని సంపాదించుకుంటామో దాని ఆధారంగా మరింత విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతులు తోడ్పడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ సత్యాన్వేషణలో ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అంటే సైంటిస్టులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఊరికనే ఈ ప్రకృతిని అన్వేషించట్లేదు, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఏం చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు. ఉన్న జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఉన్నారు. సంపాదిత జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మరింత విజ్ఞాన శాస్త్రాన్ని, వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించడం మాత్రమే కాకుండా ఈ సైన్స్ని కూడా ఏం చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. ఈ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి ఏమేమి వాడుతున్నారంటే శాస్త్రీయ వైఖరి, సైంటిఫిక్ మెథడ్స్ని, సైంటిఫిక్ నాలెడ్జ్ని కూడా వాళ్ళు వాడుతున్నారు. అవి కూడా ఈ విజ్ఞాన శాస్త్రం డెవలప్ అవడానికి యూజ్ అవుతున్నాయి. అంటే సైంటిస్టులు ఫాలో అయ్యే మెథడ్స్ వల్లే ఎక్కువగా ఈ సైన్స్ అనేది డెవలప్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే విజ్ఞాన శాస్త్రానికి ఫలితాలు, ప్రక్రియలు ఉంటాయి. ఎస్, అసలు విజ్ఞాన శాస్త్రం అంటేనే ఫలితం, ప్రక్రియ. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేశారంటే దాని యొక్క ఫలితం, ఆ ఫలితాన్ని తీసుకొని ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు. విజ్ఞాన శాస్త్రం నిర్వచనం, డెఫినేషన్స్ ఆఫ్ సైన్స్ చూద్దాం. విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం. ఈ పరిశీలన నుండి భావనలు, సిద్ధాంతాలు రూపొందించబడతాయి. ఇలా ఏర్పడిన భావనలు, సిద్ధాంతాలు తరువాత జరిగే అనుభవాత్మక పరిశీలనల వల్ల మార్పు చెందటానికి అవకాశం ఉంటుంది. విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అని 2 విభాగాలను కలిగి ఉంటుంది అని ఫ్రెడరిక్ ఫిట్స్ పాట్రిక్ నిర్వచించడం అనేది జరిగింది. ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత, అంతులేని, సంచితమైనది, అలాగే దానికి అంతు అనేది లేదు. నిరంతర అన్వేషణ అన్నాం కదా, ప్రకృతి అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మనం అన్వేషిస్తూ ఉంటే దానిలో ఉన్న కొత్త కొత్త విషయాలు ఎప్పుడు కూడా బయటకు వస్తూనే ఉంటాయి. మనం అన్వేషించే క్రమంలో ఏంటిది, అనుభవాత్మక పరిశీలనలు ఉంటాయి, చాలా కొత్త కొత్త అనుభవాలు ఉంటాయి, అంతులేని అనుభవాత్మక పరిశీలనలు అనమాట. కొత్త కొత్త అనుభవాలు ఉంటాయి మన పరిశీలన ద్వారా, వాటి యొక్క సమూహం అనమాట ఇదంతా కూడా. ఈ పరిశీలన ఏవైతే మనం ప్రకృతిని గురించి పరిశీలిస్తున్నామో వాటి నుండి తీసుకునేవి ఏంటిది, భావాలు, సిద్ధాంతాలు రూపొందుతాయి. మనం ఏదైతే పరిశీలిస్తున్నామో వాటన్నిటిని ఏం చేస్తున్నాం, సరిచేస్తున్నాం, సామాన్యీకరణ చేస్తున్నాం, పరికల్పన చేస్తున్నాం, తర్వాత నిర్ధారిస్తున్నాం. అవునా, ఈ పరిశీలన నుంచి ఆ నిర్ధారణ తర్వాత ఏమొస్తున్నాయి అయితే భావనలు ఆర్ సిద్ధాంతాలు అనేవి రూపొందించడం అనేది జరిగింది. ఇలా ఏర్పడిన భావనలు ఆర్ సిద్ధాంతాలు, ఇలా ఏదైతే మనం పరిశీలించి అబ్జర్వ్ చేసి పరికల్పన చేసి ఇంత ప్రాసెస్ చేసినాక వచ్చింది ఏంటి, బై ప్రొడక్ట్ భావనలు ఆర్ సిద్ధాంతాలు. దెన్ ఏర్పడినవి వీటిని ఏం చేస్తున్నారు, ఈ భావనలు, సిద్ధాంతాలను తర్వాత జరిగే అనుభవాత్మక పరిశీలనలు, అనుభవం ద్వారా వచ్చిన పరిశీలన వల్ల మార్పు చెందటానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా స్థిరంగా ఉండవు. సైన్స్ ఎప్పుడూ కూడా ఈరోజు జరిగింది, ఇప్పుడు జరిగిన దాని గురించే మాట్లాడుతుంది, కానీ తర్వాత జరిగేది, జరగబోయే దాని గురించి చెప్పదనమాట. ఈరోజు కరెక్ట్ అనుకున్న భావన, సిద్ధాంతం ఒక 10 years తర్వాత అది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకని, తర్వాత జరిగే అనుభవాత్మక పరిశీలనలు, తర్వాత వచ్చే సైంటిస్టులు వాళ్ళు అనుభవపూర్వకంగా కొన్ని పరిశీలనలు చేస్తారనమాట. వాటి వల్ల ఏమవుతుంది, మార్పు చెందటానికి అవకాశం ఉంది. ఏం మార్పు చెందటానికి అవకాశం ఉంది, భావనలు కానీ సిద్ధాంతాలు కానీ. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఒక భావన అంటే తను విపరీతంగా ఈ ప్రకృతిని పరిశీలించేస్తారు. అంటే మన సైంటిస్టులు అన్న వాళ్ళు కూడా పైపైన ఇది అబ్జర్వ్ చేయరు, నిరంతరంగా ప్రకృతిని పరిశీలించి అన్వేషిస్తారు. దాంట్లో కొన్ని వాళ్ళు పరిశీలనలో భాగంగా ఏంటి, కొన్ని అంశాలను పరిశీలిస్తారు, అలాగే పరికల్పన చేసి జనరలైజేషన్ చేసి వాటిని నిర్ధారించి కొన్ని భావనలు, సిద్ధాంతాలు రూపొందించి మనకి ఇచ్చారు. సో ఏర్పడినాయి కొన్ని భావనలు, సిద్ధాంతాలు. నెక్స్ట్ ఇంకో సైంటిస్ట్ వచ్చారు. ఈ సైంటిస్ట్ ఇచ్చిన భావనలు, సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని తనేం చేశారు, ఇంకొక రకంగా అదే భావనలు, సిద్ధాంతాల మీద నెక్స్ట్ ప్రయోగాలు చేశారు. సేమ్ ఇంతకుముందు ఏ సైంటిస్ట్ ఏవైతే పద్ధతులు ఫాలో అయ్యారో అదే పద్ధతులు ఫాలో అవుతారు ఆయన కూడా. ఏంటంటే పరిశీలించడం, పరికల్పన చేయడం, జనరలైజేషన్ అంటే సామాన్యీకరణ చేయటం, సరిచూచడం, నిర్ధారించి ఇవన్నీ కూడా చేసి వాటి నుంచి కొత్త భావనలను ఇస్తారు. ఎందుకని, ఈయన అనుభవాత్మక పరిశీలించాడు,
దానివల్ల ఏమైంది, ఇంతకు ముందున్న భావనలు సిద్ధాంతాలు అనేది మార్పు చెందటానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ భావన ఇలా కూడా చెప్పవచ్చు, ఈ భావన నుంచి ఇది వచ్చింది, ఇప్పుడు ఇది భావన అని ఆ భావనను ఆ సిద్ధాంతాలను మార్పు చెందించడానికి అవకాశం ఉందని చెప్తారు. విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అని 2 విభాగాలు కలిగి ఉంటుంది. విజ్ఞాన శాస్త్ర జ్ఞానంగాను, అలాగే ఈ నాలెడ్జ్ని సంపాదించుకోవడానికి ఒక ప్రాసెస్గా కూడా కన్సిడర్ చేయవచ్చు అనే 2 పార్ట్స్ ఉంటాయని ఇక్కడ ఫెడ్రిక్ అనే శాస్త్రవేత్త విజ్ఞాన శాస్త్రాన్ని ఇంత బాగా నిర్వచించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ పైన ఏదైతే డెఫినేషన్ ఉందో అది పరిశీలిస్తే ఏమర్థమవుతుంది మనకి, శాస్త్రం అనేది ఫలితం, ప్రక్రియ కూడా. శాస్త్రం అనేది ఫలితం అలాగే ప్రక్రియ, ఓకేనండి. అంటే ప్రొడక్ట్ ఎట్ ద సేమ్ టైం ప్రాసెస్ కూడా. మనకి ఫలితం వచ్చిందంటే అది అక్కడికి ఆగిపోదు, దాని తర్వాత ఏం చేస్తా ఒక ప్రక్రియగా దాన్ని కన్సిడర్ చేయటం అనేది జరుగుతుంది. ఫలితం అంటే ఏంటి, విజ్ఞాన శాస్త్రంలోని భావాలు, సిద్ధాంతాలు, సూత్రాలు మొదలైనవి, అంతే కదా. అంతా ఎక్స్పెరిమెంట్ చేసి ఒక అంశాన్ని తీసుకొని, ఒక టాపిక్ని తీసుకొని పరిశీలించి పరికల్పన చేసి జనరలైజేషన్ చేసి వాటిని మళ్ళీ సరిచూసుకొని మళ్ళీ వాటిని నిర్ధారించి ఇవన్నీ చేసినాక జరిగేది ఏంటిది, భావనలు, సిద్ధాంతాలు, సూత్రాలు ఇవన్నీ వస్తాయి. వీటన్నిటిని ఏమంటారు, మొదలైనవి ఇవన్నీ కూడా ఫలితాలే. ప్రక్రియ అంటే శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతులుగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి, శాస్త్రం అంటే ఫలితం, ప్రక్రియ 2 కూడా. ఇక్కడ ఫలితాలు ఏంటిది, ఇంత ప్రక్రియ ఇంత ప్రాసెస్ చేయటం ద్వారా వచ్చింది ఏంటి అంటే భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఏంటిది, ఫలితాలు. ప్రక్రియ ప్రాసెస్ ఏం జరిగింది అంటే శాస్త్రీయ వైఖరి, ఒక సైంటిస్ట్కు ఉండే వైఖరి, అలాగే సైంటిఫిక్ మెథడ్స్, ఒక సైంటిస్ట్కు ఉండే ఒక వే ఆఫ్ థింకింగ్, అతను ఫాలో అయ్యే పద్ధతులు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రక్రియలు, ఓకేనండి. సో ఈ రెండింటికి కన్ఫ్యూజ్ కావద్దు. ప్రొడక్ట్స్ వేరు, అంటే ఫలితం వేరు, ప్రక్రియ వేరు. ప్రక్రియ ఏంటంటే ఒక సైంటిస్ట్ ఫాలో అయ్యే ప్రక్రియలు, అంటే సైంటిఫిక్ మెథడ్స్ కానీ, వే ఆఫ్ థింకింగ్ కానీ, వాళ్ళ యొక్క వైఖరి కానీ ఇవన్నీ కూడా ప్రక్రియ కిందకు వస్తాయి. ప్రక్రియలు అంటే శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతులు అని అర్థం చేసుకోవాలి. ప్రొడక్ట్స్ అంటే ఏంటిది అంటే ఫలితాలంటే భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు అని ఈ నిర్వచనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో సైంటిస్ట్ ఈ విధంగా నిర్వచించారు, చూద్దాం ఏ విధంగా నిర్వచించారు. జేమ్స్ బి కొనాంట్ ఏ విధంగా చెప్పారనే చూద్దాం. ప్రయోగాలు పరిశీలనల నుండి వృద్ధి పొంది, ప్రయోగాలు పరిశీలనలు, సైన్స్ అంటేనే ప్రయోగాలు చేయటం అలాగే అబ్జర్వేషన్ చేయటం, దీని నుంచి ఏమైంది డెవలప్ చేయింది. తర్వాత ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనకు ఫలితాలను ఇస్తూ, ప్రయోగాత్మక పరీక్షలు అంటే ఎక్స్పెరిమెంటల్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అలాగే అబ్జర్వేషన్స్కు వీటికి కూడా ఏం చేస్తున్నారు, ఫలితాలను ఇస్తూ తమ మధ్య పరస్పర బంధాలు గల భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని నిర్వచించారు. ఇవి ఎక్కడి నుంచి వృద్ధి పొందింది, విజ్ఞాన శాస్త్రం ప్రయోగాల నుంచి, పరిశీలన నుంచి విజ్ఞాన శాస్త్రం అనేది వృద్ధి పొందింది. తర్వాత ఏం చేసింది, ఆ ప్రయోగాన్ని ఫలితాలను ఏం చేసింది, ప్రయోగాత్మక అగైన్ మళ్ళీ ఇంకో పరీక్షకు అది గురి కావాల్సి వచ్చింది. తర్వాత పరిశీలనలకు, ప్రయోగాత్మక పరీక్ష తర్వాత ఏమైంది మళ్ళీ పరిశీలనకు, వీటి నుంచి ఏమొచ్చింది మంచి ప్రొడక్ట్ అనేది వచ్చింది, అంటే పరిశీలనకు ఫలితాలను ఇస్తుంది. ఇచ్చినాక ఏం చేసింది, తమ మధ్య పరస్పర బంధాల కలయిక భావనలు. వేటి మధ్య పరస్పర బంధాలు, ప్రయోగాలు పరిశీలన మధ్య పరస్పర బంధాల కలయిక భావనల పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం. వేటి యొక్క పరస్పరం అంటే ప్రయోగాలు పరిశీలన యొక్క పరస్పర సంబంధాలన్నమాట. ఇలా జేమ్స్ బి కొనాట్ విజ్ఞాన శాస్త్రాన్ని నిర్వచించడం జరిగింది. విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రజ్ఞులు ముఖ్యంగా 2 దృక్కోణాలతో నిర్వచిస్తారు. సో సైంటిస్టులు అనే వాళ్ళు ఏం చేస్తారు, సైన్స్ని 2 రకాలుగా నిర్వచిస్తారంట. ఒకటి స్తబ్ద దృష్టితో చూస్తే విజ్ఞాన శాస్త్రం అనేది తమ మధ్య సంబంధాలను కలిగిన, తమ మధ్య అంటే విజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాలు పరిశీలనల మధ్య సంబంధం కలిగిన సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విభాగం. వీళ్ళు 2 దృక్కోణాలతో చూస్తారు. సైంటిస్టులు అనేవాళ్ళు అంత ఈజీగా దేన్ని కూడా కన్సిడర్ చేయరు. అన్నీ కూడా వాళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్ అన్నీ కూడా చాలా టఫ్గా ఉంటాయి అన్నమాట. అందుకే అంత నిక్కచ్చైన రిజల్ట్స్ అనేవి రావటం అనేది జరుగుతుంది.
స్తబ్ద. ఇక్కడ వాళ్ళు ఒక స్తబ్దత దృష్టితో గనక విజ్ఞాన శాస్త్రాన్ని చూస్తే అది ఎలా కనిపిస్తుంది వాళ్ళకి? వాటి మధ్య అంటే తమ మధ్య సంబంధాలు, వేటి మధ్య సంబంధాలు? ప్రయోగాలు, పరిశీలన మధ్య సంబంధాలు కలిగిన ఆ సంబంధాలు కలిగిన సూత్రాలు. ఈ సూత్రాలని దేనికి సంబంధం కలిగి ఉంటాయి? దేని నుంచి వచ్చే? ప్రయోగాలు, ఫలితాల యొక్క సంబంధాల నుంచి సూత్రాలు వచ్చాయి. అలాగే నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విభాగం. వీటిలో అన్నీ కూడా క్రమబద్ధమైన సమాచారం ఉంటుంది. మనం ఒక ఫార్ములా తీసుకుంటే దాంట్లో సమాచారం చాలా ఉంటుంది. అలాగే ఒక నియమం చూసుకుంటే దాంట్లో కూడా ఒక క్రమబద్ధమైన సమాచారం ఉంటుంది. సిద్ధాంతం తీసుకున్నా కూడా దాంట్లో క్రమబద్ధమైన సమాచారం చాలా ఉంటుంది. ఇవన్నీ కూడా విభాగాలు అన్నమాట. అయితే అంటే మనం నివసించే మన విశ్వాన్ని వివరించే ఒక మార్గం. సో మనం నివసించే మన ఈ విశ్వాన్ని వివరించే ఒక మార్గం అన్నమాట ఇదంతా కూడా. ఏంటిది మన విశ్వాన్ని ఎవరు నిర్వచిస్తున్నారు, ఎవరు వివరిస్తున్నారు? ఆ మార్గం ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారాలు. ఇవన్నీ కూడా మన నివసించే విశ్వాన్ని వివరించే ఒక మార్గం అన్నమాట. నెక్స్ట్ వాళ్ళు ఇంకో దృష్టితో కూడా చూస్తున్నారు. అదేంటిది? గతిశీల దృష్టితో కూడా చూస్తున్నారు. ఏంటిది? విజ్ఞాన శాస్త్రాన్ని ఎవరు చూస్తున్నారు గతిశీల దృష్టితో అంటే శాస్త్రవేత్తలు. ఈ దృష్టితో చూస్తే ఏం చేస్తున్నారు? శాస్త్రం అనేది ఒక క్రియాత్మకత, అంటే యాక్టివిటీస్ ద్వారా మాత్రమే సైన్స్ అనేది మనం నిర్వచించగలం అనేది చెప్తున్నారు. అకార్డింగ్ టు గతిశీల డైనమిక్ వేలో చూస్తే, అంటే గతిశీల దృష్టితో చెప్పాలంటే శాస్త్రం అంటే ఒక క్రియాత్మకత అని చెప్పడం జరిగింది. ఈ పై రెండు దృక్కోణాల సమన్వయాన్ని అనుసరించి అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారు ఈ విధంగా విజ్ఞాన శాస్త్రాన్ని నిర్వచించారు. సో సైంటిస్టులు అనేవాళ్ళు రెండు దృక్కోణాలతో చూస్తున్నారు. ఒకటి స్తబ్ద, ఒకటి గతిశీల. స్తబ్ద దృష్టితో చూస్తే తమ మధ్య సంబంధాలు అంటే ప్రయోగాలు, ఫలిత పరిశీలన మధ్య సంబంధాలను కలిగిన సూత్రాలు, సిద్ధాంతాలు, అలాగే నియమాలు, ఇవన్నీ కూడా క్రమబద్ధమైన సమాచార విభాగంగా వాళ్ళకు కనిపిస్తున్నాయి. అదే ఇంకొక రకంగా చూస్తే ఈ నియమాలు, సిద్ధాంతాలు అనేవి ఏంటిది? విశ్వాన్ని వివరించే ఒక వేగా చూస్తున్నారు. ఇంకొకటి గతిశీల దృష్టితో చూస్తే అది ఒక ప్రక్రియగా చూడటం అనేది జరిగింది అని చెప్పేసేసి ఈ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారు విజ్ఞాన శాస్త్రాన్ని అగైన్ నిర్వచించడం జరిగింది. అంటే అకార్డింగ్ టు సైంటిస్ట్ యొక్క వే ఆఫ్ థింకింగ్ బట్టి వాళ్ళు నిర్వచించడం జరిగింది. విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మనం మన గురించి విశ్వాసాన్ని పెంచుకొని క్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. అసలు వాట్ ఈజ్ సైన్స్ అంటే కంటిన్యూగా పరిశీలన చేస్తాం, అలాగే కంటిన్యూగా ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. ఆ చేసిన పరిశీలన ప్రయోగాలు దేనికి అన్వయించాలి? మన డైలీ లైఫ్కి అన్వయించుకోవాలి. అన్వయించినాక ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్గా ఒక దేని మీదైనా కూడా అన్వయించుకోవచ్చు. డైరెక్ట్గా మన మీదైనా అన్వయించుకోవచ్చు, ఎక్స్పెరిమెంటల్గా దేని మీదైనా కూడా అన్వయించవచ్చు. ఒక యానిమల్ మీద కానీ, ఒక పరిస్థితి మీద కానీ, ఒక ఫార్ములా మీద కానీ, ఒక ప్రాబ్లం మీద కానీ, మ్యాథమెటిక్ పరంగా అలా దేని మీదైనా అన్వయించి అది నిరూపించాలి. వాళ్ళు ఏదైతే పరిశీలించారో, ఏదైతే ప్రయోగం చేశారో దాన్ని ఏం చేసే నిరూపణల ద్వారా మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ గురించి ఎక్స్పెరిమెంట్ చేస్తే, ఒక హ్యూమన్ బాడీ గురించి ఎక్స్పెరిమెంట్ చేస్తే దాని గురించి కొన్ని పరిశీలనలు ప్రయోగాలు చేసినాక ఒక పర్సన్ మీద దాన్ని అన్వయించి దాన్ని నిరూపించడం ద్వారా మన గురించి అప్పుడు ఒక పర్సన్ యొక్క బాడీలో జరిగే చేంజెస్ కానీ, యాక్టివిటీస్ కానీ, అసలు మన ఇంటర్నల్ ఆర్గన్స్ ఎలా పనిచేస్తాయి అనేది మనకు తెలుస్తుంది కదా. అలాగా మన గురించి అట్ ద సేమ్ టైం ఫిజిక్స్ రిలేటెడ్గా కానీ, కెమిస్ట్రీ రిలేటెడ్ కానీ ఇంకా డెప్త్గా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తే కనుక, అలాగే మన గురించి విశ్వం గురించి కూడా ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది కూడా కన్సిడర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం విశ్వాసాన్ని పెంచుకొని అంటే నమ్మకాన్ని పెంచుకోవచ్చు. మన గురించి వాట్ ఈజ్ హ్యూమన్ బీయింగ్స్, అసలు ఏం జరుగుతుంది మన చుట్టూ అనేది కూడా మనం తెలుసుకోవటానికి మన గురించి మన మీద నమ్మకం పెంచుకొని క్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ అన్నమాట. ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క హెల్త్ అనేది బాగోలేదు. సో ఈ సైంటిస్టులు నిరంతరం చేసిన పరిశీలన, ప్రయోగాలు, ప్రక్రియల ఫలితంగా వాళ్ళు ఒక ఫర్ ఎగ్జాంపుల్ దేనో ఒక దాని మీద అన్వయించి దాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసి
దాన్ని నిరూపించారనమాట. సో ఒక డిసీజెస్ రిలేటెడ్గా ఉన్న దాన్ని ఏం చేశారు వాళ్ళు, దానికి ముందనేది కనిపెట్టారు. ఒక డిసీజ్ను గుర్తించి రావచ్చు, రావటానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇది అని గుర్తించారు. దానికి ఒక మెడిసిన్ అనేది వాళ్ళు కనిపెట్టారనమాట. అప్పుడు ఒక పర్సన్ గురించి వాళ్ళు స్టడీ చేయడానికి యూజ్ అయింది అక్కడ. దాని ద్వారా ఏంటి, ఎటువంటి వచ్చినా కూడా ఈ సైంటిఫిక్ వేలో వెళ్ళటం ద్వారా, ఈ సిద్ధాంతాలు, సూత్రాలు, అలాగే శాస్త్రీయ ప్రక్రియల ద్వారా ఏం జరుగుతుంది, ఏది వచ్చినా కూడా అది క్యూర్ చేసుకోగలం అనే ఒక విశ్వాసాన్ని పెంచుకొని, ఏదైతే ఇల్నెస్ అంటే హెల్త్ అనేది బాగోలేదో దాన్ని సరిదిద్దుకొని, ఏవైతే ఆ హెల్త్ చెడిపోవటానికి ఉన్న కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పుకొని సక్రమంగా ఉండి సరిదిద్దుకునే ప్రక్రియ కూడా అయి ఉండొచ్చు అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం, నిర్వచించడం జరిగిందనమాట. సో ఇదండి, నెక్స్ట్ క్లాస్లో విజ్ఞాన శాస్త్ర లక్షణాలు అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.